నువ్వింత మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారా? మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా? అరవడం, గొడవలు పడ్డం, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవి కాదు రుద్రాణి. బుర్ర వాడాలి. శత్రువు బలవంతుడని తెలిసినప్పుడు బలహీనపడేదాకా వెయిట్ చెయ్యాలి. వాళ్ళిప్పుడు బలహీనపడ్డారు. అందుకే నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళు బలవంతులు కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు గెలిచారు. ఇప్పుడు ఆ బలం తగ్గిపోయింది. నీ కొడుకు ఆ ఇంటి అల్లుడయ్యాడు కాబట్టి ఆ బలం నీ చేతికొచ్చింది. అది అర్థం చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని వదిలేసుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? స్టాక్ అంతా హోటల్కి పంపిస్తే హోటల్లో మనుషులు ఉన్నారు, వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. పేమెంట్ గురించి మీరు వరి అవ్వద్దు, నేను పంపిస్తాను. సరేనా? ఉంటాను. బావా ఒక్క నిమిషం, నేను చెప్పేది విను బావా. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అస్సలు నేను షెడ్లోనే పడేయాలనుకున్నాను. భూమి వాళ్ళ మాట కాదనలేక నిన్ను ఈ ఇంట్లోకి రానిచ్చాను. సరే బావా, నేను తప్పు చేశాను, అందుకే నీకు నా మీద కోపం. మరి అదే తప్పు ఇంట్లో వాళ్ళు చేస్తే? ఈ ఇంట్లో వాళ్ళ ఎవరు? ఈ ఇంట్లో నువ్వు తప్పు చేసేవాళ్ళ ఇంకెవరూ లేరు. అవునా బావా? నేనొక మాట చెప్తాను, ఆ ఒక్క మాట వినేసి ఆ తర్వాత అది తప్పు ఒప్పు నువ్వే చెప్పు. మళ్ళీ ఎవరి మీద చెప్పాలని వచ్చావు నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నువ్వు చెప్పిందంతా విని తలాడించిందంతా చాలు. దానివల్లే కదా ఈరోజు నేను ఈ ఫలితం అనుభవిస్తున్నాను. ఈ ఒక్క మాట విను బావా. నీకు నా మొహం చుట్టమే ఇబ్బంది కదా, అటు తిరిగి నా మాట విని చాలు. మన ఇంటి ఆచారం ప్రకారం శౌర్యకి సిద్ధార్థకి శోభనం జరగాలంటే అత్తారింట్లో జరగాలి. వీళ్ళందరూ కలిసి ఆ రుద్రాణి ఇంట్లో శోభనానికి ఏర్పాట్లు చేద్దాం, వాళ్ళతో మాట్లాడదామంటే నువ్వొద్దని చెప్పావు కదా. మరి నీ మాట మీద గౌరవం ఉంటే వెళ్ళకూడదు కదా, కాని వెళ్ళారే. అవును బావా, నువ్వొద్దన్నా సరే వాళ్ల నిర్ణయం వాళ్ళు తీసుకుని ఆ రుద్రాణితో మాట్లాడి మా ఆచారం ప్రకారం మీ ఇంట్లో శోభనానికి ఏర్పాట్లు చేయండి, మా అమ్మాయిని మీ కోడలిగా అంగీకరించండి అని తనని బతిమలాడటానికి వెళ్లారు. కావాలంటే చూడు, ఇంట్లో ఉన్నారేమో. తన ఇంటికి అవసరం లేదు, అంతగా అయితే మన ఇంట్లోనే శోభనానికి ఏర్పాట్లు చేద్దామని నువ్వంతగా చెప్పావా? కాని నీ మాట లెక్క చేయకుండా, నీకు చెప్పకుండా ముగ్గురూ కలిసి చాటుగా వాళ్ళింటికి వెళ్లారు. ఇప్పుడు ఆవిడ చీ అన్నా చా అన్నా మాటలు పడి, లేదు మా ఆచారం ఇది, ఈ ఒక్కసారికి క్షమించండి, అది ఇది అని బతిమిలాడుతూ ఉంటారు. ఇది చెప్పడానికే వచ్చాను బావా, అంతకు మించి ఎవరి మీద చాడీలు చెప్పడానికి కాదు. మెల్లిగా నిప్పు రాజేశాను. ఇప్పుడు వాళ్ళొచ్చేసరికి బావ అగ్నిపర్వతంలా రగిలిపోతూ ఉంటాడు. వాళ్ళొచ్చి అక్కడికి వెళ్లాము అని చెప్పగానే అగ్నిపర్వతం బద్దలవుతుంది. భూమి, మాధవ్, మహాలక్ష్ముల మీద రావణంలా విరుచుకుపడుతుంది. వాళ్ళు ఇంట్లో ఉండటమా వెళ్ళిపోవటమా అనేదాకా పరిస్థితి వస్తుంది. రుద్రాణి గారు ఎందుకో మళ్ళీ కాల్ చేస్తున్నారు. ఎందుకు? తిట్టడం ఏమైనా మర్చిపోయిందా? సరే, ఎందుకు ఫోన్ చేసిందో ఏంటో ఒకసారి ఫోన్ తీసి మాట్లాడు. భూమి వెళ్ళిపోయారా? బయటే ఉన్నాం. ఆవేశంలో ఏదో గబగబా మాట్లాడేశాను. ఏం అనుకోపోతే ఒకసారి మళ్ళీ ఇంట్లోకి వస్తారా? ఎందుకు? మీతో మాట్లాడాలి. వెళ్ళమంది మీరే, రమ్మంటుంది మీరే. మళ్ళీ వచ్చి మేము ఎందుకు అవమానాలు పడాలో మీరే చెప్పండి. నా మాట కాదనకుండా మాధవ్, వదిన వచ్చారు. వచ్చినందుకు చాలా గౌరవం ఇచ్చారు. వద్దులేండి, మేం బయలుదేరుతున్నాం. లేదు లేదు భూమి, ఒక్కసారి రండి, మాట్లాడాలి.
ఆవిడ మళ్ళీ రమ్మంటుంది. ఎందుకంట? వద్దులే భూమి, తనతో మాట్లాడడానికి ఏమీ లేదు. నా ఇంట్లో నుంచి బయటికి పొండి అన్న తర్వాత కూడా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్తాం లోపలికి? రే, ఆవిడంతటా ఆవిడే ఫోన్ చేసి రమ్మని చెప్తుంటే ఎందుకో ఏంటో ఒకసారి వెళ్ళి రావడం మంచిది కదా. అక్క, ఏంటక్క నువ్వు ఆ విధంగా మాట్లాడిన తర్వాత కూడా ఈ కాసేపట్లో తను ఏం మారుతుంది? సరేరా, వచ్చాము, అనిపించుకున్న మాటలేవో అనిపించుకున్నాము. తనంతట తాను ఫోన్ చేసి రమ్మన్నప్పుడు ఒకసారి వెళ్ళడంలో తప్పేమీ లేదు కదా. వెళ్దాం పదండి. హ, ఎరా, నీకేనా కోపం? నాకుండదా? ఒకసారి వెళ్ళి చూద్దాం. తనేదైనా మాట్లాడితే మనం మాత్రం ఎందుకు ఊరుకుంటాం? ఏం కాదు, వెళ్దాం పద. రండి రండి, కూర్చోండి. కూర్చోండి. అప్పుడేదో ఆవేశంగా మాట్లాడేశాను. మీరు కూర్చుంటే ప్రశాంతంగా మాట్లాడుకుందాం. కూర్చోండి. మహాలక్ష్మి, అందరికంటే నువ్వే పెద్దదానివి కాబట్టి నీతోనే మాట్లాడతాను. జరిగిందేదో జరిగిపోయింది. నా కొడుకు నీ చెల్లెలు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా జరిగిపోయింది కాబట్టి జరిగిందని మనం ఎలాగో మార్చలేం. నిజానికి నేను మీ మీద చాలా కోపంగా ఉన్నాను. గబగబా ఏదో మాట్లాడేశాను. కానీ మీరు వెళ్ళిన తర్వాత కన్న కొడుకు చనిపోయిన బాధలో ఉండి కూడా నా కొడుకు బాగుండాలి, మనందరం బాగుండాలి అని చెప్పి సుజాత గారు మిమ్మల్ని వెనక్కి పిలిపించమని చెప్పారు. అవునమ్మా, లేని వాళ్ళకి ఉన్న వాళ్ళ విలువ తెలుస్తుంది. నేనే తనకి సర్ది చెప్పాను. నా కొడుకు ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఏం చెల్లదు అని నాకు తెలుసు. కాకపోతే ఒక చిన్న సమస్య ఉంది. అదేంటంటే నా ఆస్తులకి, నా అంతస్తులకి నా బంధువులు, స్నేహితులు అందరూ రుద్రాణి ఎలాంటి కోడల్ని తెచ్చుకుందో, ఎంత కట్నం తీసుకుందో, అవతల వాళ్ళ స్థాయి ఎంత ఉంటుందోనని వాళ్లకి వాళ్లే రకరకాలుగా ఊహించుకుంటున్నారు. అలాంటిది కట్నం లేకుండా శౌర్య మా ఇంటికి కోడలుగా వచ్చిందంటే మా దగ్గర బంధువులు గాని స్నేహితులకు గాని మీ చెల్లెలికి విలువ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి.